ఈ వీడియోలో నేను తీసుకున్న ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్డిఎఫ్సి ఎర్గో కంపెనీ వాళ్ళ ఆప్టిమా సెక్యూర్ అనే ప్లాన్ తీసుకున్నాను. మనందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఫ్యూచర్లో మనకి ఏం జరిగిద్దో తెలియదు అనమాట. పొరపాటున యాక్సిడెంట్ జరిగి ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామంటే బిల్లు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం, అంత వస్తుంది. ఆ టైంలో బిల్ పే చేయడానికి మన దగ్గర ఉన్న సేవింగ్స్ తీయాలి, మన ఆస్తులు అమ్ముకోవాలి, తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా రాకుండా ఉండాలంటే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడే తీసి పెట్టుకోండి. మన ఏజ్ ఎంత తక్కువగా ఉంటే ఆ టైంలోనే అంత త్వరగా తీసుకోండి అనమాట. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది, అది త్వరగా కంప్లీట్ అయిపోద్ది. సో మనకి ఫ్యూచర్లో ఏమైనా సరే క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఈ ప్లాన్ నేను ఎందుకు తీసుకున్నాను, దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. హెచ్డిఎఫ్సి ఎర్గో అనేది ఒక మంచి కంపెనీ అనమాట. ఆప్టిమా సెక్యూర్ అనేది ఒక ప్లాను. ఈ ప్లాన్ నేను తీసుకున్నాను, దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్లాన్ ఎవరు తీసుకోవాలి? మీరు సింగిల్ పర్సన్ అనుకోండి, మీరన్నా తీసుకోవచ్చు. మీకు ఫ్యామిలీ ఉందనుకోండి, 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీరన్నా ఫ్యామిలీ ఫ్లోటర్ కింద ఈ ప్లాన్ తీసుకోవచ్చు అనమాట. ఈ పాలసీలో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను. పాలసీ తీసుకున్న నెక్స్ట్ డే నుండే మనకి యాక్సిడెంట్ అయినా, పిడుగు పడ్డా సరే, జారి పడ్డా సరే, లేకపోతే పాము కరిచినా, కుక్క కరిచినా, హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకి ఈజీగా క్లెయిమ్ అయింది అనమాట. యాక్సిడెంట్ అయితే మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే నుండి కవర్ అయింది. పాలసీ తీసుకున్న 30 డేస్ తర్వాత మాత్రమే మనకి జ్వరం, డెంగ్యూ, మలేరియా ఇలాంటి ఏదైనా ఇల్నెస్లు ఏదైనా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అయితే పాలసీ తీసుకున్న 30 డేస్ తర్వాత మాత్రమే కవర్ అయింది. మీకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడూ లేదు హార్ట్ అటాక్, సడన్గా వచ్చింది అనుకోండి, అది కూడా పాలసీ తీసుకున్న 30 డేస్ తర్వాత మాత్రమే కవర్ అయింది అనమాట. ఆస్తమా వచ్చి క్రిటికల్గా అయినా సరే పాలసీ తీసుకున్న 30 డేస్ తర్వాత మాత్రమే కవర్ అయింది. సో ఫస్ట్ డే యాక్సిడెంటల్ కవర్, 30 డేస్ తర్వాత ఇల్నెస్ డిసీజ్లు అనమాట. 2 ఇయర్స్ తర్వాత పాలసీ తీసుకున్న తర్వాత 2 ఇయర్స్ తర్వాత పాలసీ రెన్యువల్ అవుతూనే ఉండాలి. 2 ఇయర్స్ తర్వాత మనకి ఏదైనా సర్జరీలు ఉంటే కిడ్నీలో స్టోన్స్ తీయడం కానీ, లేకపోతే పాలిప్స్ తీయడం కానీ, నోట్స్లో ఉన్న పాలిప్స్ తీయడం కానీ, గర్భసంచి తీయడం కానీ, లేకపోతే వెరికోస్ అనమాట, కాళ్ళల్లో నరాలు వాచడం కానీ, లేకపోతే పేగులకు సంబంధించిన ఎలాంటి సర్జరీలు ఉన్నా సరే ఇవి 2 ఇయర్స్ తర్వాత కవర్ అవుతాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, పాలసీ రెన్యువల్ అవ్వాలి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లు అని ఉంటాయి అనమాట. అవేలాంటివి అంటే స్టంట్ వేయటం, హార్ట్లో స్టంట్ వేయడం కానీ, డైలీ మనం డయాబెటీస్ సంబంధించిన మెడిసిన్ వాడటం కానీ, కిడ్నీలో ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ఏదైనా డిసీజ్ పాలసీ తీసుకోవడం ముందే కిడ్నీకి సంబంధించిన ఏదైనా డిసీజులు ఉంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజులు అనమాట. పాలసీ తీసుకోక ముందే ఉన్న డిసీజులు పాలసీ తీసుకున్న 3 ఇయర్స్ తర్వాత కవర్ అవుతూనే ఉంటాయి. పాలసీ యాక్టివ్గా ఉండాలి, రెన్యువల్లో ఉండాలి, అప్పుడు మాత్రమే కవర్ అవుతాయి అనమాట. ఈరోజు పాలసీ తీసుకుని రేపే సర్జరీ చేయాలంటే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పాలసీ తీసుకున్నారు, యాక్సిడెంట్ అయ్యింది, దానికి రిలేటెడ్గా ఏదైనా సర్జరీ చేయాలంటే కవర్ అయ్యింది. కానీ మీకు ఇంతకు ముందే మెడికల్ హిస్టరీ ఉంది, ఆ మెడికల్ హిస్టరీ ఉంది, దాని రిలేటెడ్గా ఈరోజు సర్జరీ చేయాలంటే అవ్వదు. చాలామంది ఏంటంటే డాక్టర్లు ఏం చెప్తారంటే సర్జరీ చేయాలి 5 డేస్లో అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, 5 డేస్లో సర్జరీ ఉంది అని చెప్పేసి ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని 5 డేస్లోనే సర్జరీ చేద్దామని ప్లాన్ చేస్తారు. అలా అవ్వదన్నమాట. మనకి వెయిటింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే క్లెయిమ్లు వస్తాయి. సో మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, ముందుగానే హెల్త్ పాలసీ తీసుకోవాలి. మీరు ఎక్కడ తీసుకున్నా సరే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లు ఏమున్నా సరే, మీకు పాస్ట్లో ఏదన్నా సర్జరీ అయింది దాని గురించి చెప్పాలి, మీకు ఏదైనా మెడిసిన్ డైలీ వాడుతున్నారు దాని గురించి కూడా చెప్పాలి. ఏది దాచిపెట్టొద్దు, మీకు హార్ట్లో హోల్ ఉందా అది చెప్పాలి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా అది చెప్పండి, కంటికి ఏదైనా సర్జరీ జరిగిందా అది చెప్పాలి, నోస్ పాలిష్ ఏమైనా తీసారా, ఇంతకుముందు ఏదైనా యాక్సిడెంట్ అయిందా, ఇవన్నీ చెప్పాలన్నమాట. ఉన్నట్లు చెప్తేనే రేపు పాలసీ అనేది రిజెక్ట్ అవ్వదు. మనం అబద్ధం చెప్పినా సరే హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకు సర్జరీ జరిగిందా లేదా అని చెప్పేసి డాక్టర్కి తెలిసిద్ది. వాళ్ళు కానీ ఇంతకుముందు వీళ్ళకి జరిగిందా అని చెప్పి, ఇంతకుముందు వీళ్ళకి ఏదైనా సర్జరీ జరిగిందని రాస్తే మనకి పాలసీ అనేది రిజెక్ట్ అయిపోద్ది. మీరు 5 లక్షల పాలసీ తీసుకున్నా, 10 లక్షల పాలసీ తీసుకున్నా, ఎంత పాలసీ తీసుకున్నా వేస్ట్ అనమాట. మన జేబుల్లోంచి డబ్బులు కట్టాలి. సో ఉన్నట్లు చెప్పండి. ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాన్లో సెక్యూర్ బెనిఫిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. మన దీని ప్రకారం 5 లక్షల పాలసీ తీసుకుంటే ఆ పాలసీ డబుల్ అయింది అనమాట. ఇంకొక 5 లక్షలు వస్తాయి. టోటల్ ఎంత, 10 ల్యాక్స్. అదే మనం 10 ల్యాక్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, డబుల్ అయింది అనమాట. టోటల్ ఎంత, 20 ల్యాక్స్ అనమాట. 30 ల్యాక్స్ పాలసీ తీసుకుంటే డబుల్ అయింది, టోటల్ ఎంత, 60 ల్యాక్ అనమాట.
మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 5 లక్షల పాలసీ తీసుకున్నాను 2026 జనవరి 1వ తారీఖున. నేను 5 లక్షల పాలసీ తీసుకున్నాను. సెక్యూర్ బెనిఫిట్ కింద ఇంకొక 5 లక్షలు యాడ్ అయినాయి. టోటల్గా 10 లక్షలు ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇప్పుడు నాకు పాలసీ తీసుకున్న 5 డేస్కి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, బిల్లు 9 లక్షలు అయింది. 9 లక్షలు అయితే నా దగ్గర ఉన్న 10 లక్షల నుండి 9 లక్షలు అనేది హాస్పిటల్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. క్లెయిమ్ చేసుకుంటే నాకు మిగిలేదంతా ఇంకా ₹1,00,000 ఉంటాయి అన్నమాట. ఈ ప్లాన్లో ఇంకొక బెనిఫిట్ ఉంది. దాని పేరు ఏంటంటే రీస్టోర్ బెనిఫిట్ అనమాట. 5 లక్షలు పెట్టి నేను తీసుకున్నాను కాబట్టి, క్లెయిమ్ చేసుకున్నాను కాబట్టి 9 లక్షలని, మళ్ళీ ఇంకొక 5 లక్షలు యాడ్ అవుతాయి అనమాట రీస్టోర్ బెనిఫిట్ వల్ల. సో ఇప్పుడు ఇంతకుముందు నా దగ్గర ఉన్న 1 లక్ష, మళ్ళీ రీస్టోర్ కింద వచ్చే ఇంకొక 5 లక్షలు, టోటల్గా 6 లక్షలు ఉంటాయి అనమాట. సో మీకు అర్థమైంది కదా, మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటే 20 లక్షలు వస్తాయి, క్లెయిమ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక 10 లక్షలు యాడ్ అవుతాయి అనమాట. సో దీన్ని ఏమంటారంటే రీస్టోర్ బెనిఫిట్ అంటారనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను 2026 జనవరి 1వ తారీఖు పాలసీ తీసుకొని నాకు రేపే ఫీవర్ వచ్చింది, నేను రేపే హాస్పిటల్ అడ్మిట్ అవుతాను, నాకు క్లెయిమ్ కావాలంటే అవ్వదు. వెయిటింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఇల్నెస్ అంటారు. ఇల్నెస్ అంటే ఏంటంటే మనకి ఫీవర్ కానీ, ఏదన్నా వైరల్ ఫీవర్ రావడం కానీ, టైఫాయిడ్, డెంగ్యూ కానీ, మలేరియా ఇన్ఫెక్షన్స్, మనకి ఏదన్నా బ్యాక్టీరియా ద్వారా కానీ ఏదైనా రావటము, లేకపోతే సడన్గా అంటే కొత్తగా మనకి ఇంతకుముందు హార్ట్ స్ట్రోక్ లేదు, హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఆస్తమా లేదు, పాలసీ తీసుకున్నాక ఆస్తమా వచ్చింది. సో ఇలాంటి టైంలో నిమోనియా ఇంతకుముందు మనకు లేదు, పాలసీ తీసుకున్న తర్వాత కొత్తగా నిమోనియా వచ్చింది. ఇలాంటి టైంలో మనం పాలసీ తీసుకున్న 30 డేస్ తర్వాతే మనకి ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఫీవర్ కానీ, వైరల్ ఫీవర్ కానీ, డెంగ్యూ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, ఆస్తమా కానీ, టైఫాయిడ్ కానీ, నిమోనియా కానీ పాలసీ తీసుకున్న 30 డేస్ తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఈరోజు పాలసీ తీసుకుంటే రేపు కవర్ అయ్యేది ఏంటంటే, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్లెయిమ్ అయ్యిద్ది. మనం ఏదన్నా ఒక హైట్ నుంచి జారి పడితే తల పగిలిపోయినా ఏదైనా అది కూడా క్లెయిమ్ అయ్యిద్ది అనమాట. పిడుగు పడితే దానికి కూడా క్లెయిమ్ అయ్యిద్ది. యాక్సిడెంట్ అవ్వాలన్నమాట. యాక్సిడెంట్ టైప్ అయ్యే వాటికి మాత్రమే ఈరోజు పాలసీ తీసుకుంటే రేపు కవర్ అయ్యిద్ది, ఎప్పుడైనా కవర్ అయ్యిద్ది. ఇల్నెస్, జ్వరం కానీ, ఇప్పుడు టైఫాయిడ్ ఇలాంటివి ఏదైనా ఉంటే పాలసీ తీసుకున్న 30 డేస్ తర్వాత మాత్రమే కవర్ అయ్యింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాన్లో పక్కా మెన్షన్ చేసి ఉంటాయి. ఈ ప్లాన్ అనే కాదు, ప్రతి ఇన్సూరెన్స్ ప్లాన్లో ఏదో ఒక వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. మన హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్లో తక్కువ అనమాట ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది. నేను పాలసీ తీసుకున్నాను, నాకు యాక్సిడెంట్ అయింది, కవర్ అయ్యింది అనమాట. రేపు నా మీద పిడిగి పడింది అనుకోండి, హాస్పిటల్ అడ్మిట్ అయితే అది కవర్ అయ్యింది. పాము కరిచింది అనుకోండి, దానికి కూడా హాస్పిటల్ అడ్మిట్ అయితే కవర్ అయ్యింది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అడ్మిట్ అవ్వాలి, హాస్పిటల్లోకి వెళ్ళి జస్ట్ చూపించుకొని వస్తా అంటే అవ్వదు. హాస్పిటల్కి వెళ్ళి మనం అడ్మిట్ అవ్వాలి, మనకు అడ్మిట్ ఫామ్ రాయాలి, డిశ్చార్జ్ ఫామ్ కూడా రాయాలన్నమాట. అవి రాస్తే మాత్రమే, వాటిని మనం సబ్మిట్ చేస్తే మాత్రమే క్లెయిమ్ వచ్చింది. ఇప్పుడు నాకు కుక్క కరిసింది, హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ వేసుకొని వచ్చాను, నాకు క్లెయిమ్ కావాలి నాకు అంటే అవ్వదన్నమాట. మనకి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ అయిన ఫామ్ ఉండాలి, డిశ్చార్జ్ అయిన ఫామ్ ఉండాలి. ఇవి ఉంటేనే మనకి క్లెయిమ్ అయ్యింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ వెళ్ళి చూపించుకొని వస్తే అవ్వదు, అడ్మిట్ అవ్వకుండా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పాలసీలో ప్రీ హాస్పిటలైజేషన్ 60 డేస్ నుండి కవర్ అయ్యింది అనమాట. పోస్ట్ హాస్పిటలైజేషన్ 180 డేస్ వరకు కవర్ అయ్యింది. సో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పాలసీ తీసుకున్నాం, 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ కూడా అయిపోయింది అనమాట. నాకు సడన్గా కొంచెం బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. నేను హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నా. ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఏంటంటే, బ్లడ్ టెస్ట్లు చేయించుకున్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత అన్ని టెస్టులు రిజల్ట్ వచ్చినాయి అనమాట. సో నాకు డెంగ్యూ అని చెప్పారు, టెస్టులు అంతా అయిపోయింది. ఈ టెస్టులు ఇవన్నీ చేయించుకోవడానికి నాకు ఒక 5,000 వరకు అయింది. సో డెంగ్యూ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను అనమాట. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు ఈ టెస్టులు చేయించుకోవడానికి 5,000 అయింది కదా, వీటిని ఏమంటారంటే ప్రీ హాస్పిటలైజేషన్ బిల్స్ అంటారనమాట. వీటిని మనం హాస్పిటల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అది మన నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అయ్యామనుకోండి, అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే హెచ్డిఎఫ్సి ఎర్గో కస్టమర్ కేర్కి కాల్ చేసి అక్కడ నుంచి అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి హెచ్డిఎఫ్సి వాళ్ళ హీర్ యాప్ అని ఉంటుంది, దాంట్లో అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 180 డేస్ వరకు అనమాట. ఇప్పుడు మనకి తగ్గిందనమాట, హాస్పిటల్లోకి జాయిన్ అయ్యాం, తగ్గింది. దాని తర్వాత ఏంటి, మళ్ళీ తగ్గిందా లేదా అని చెప్పేసి మళ్ళీ బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చేసిన మెడిసిన్ యూజ్ చేసుకోవాలి. డాక్టర్ గారు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, వాటి ఫీజులు ఉంటాయి.
ఇంకా కొన్ని దాని రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. కావాల్సిన నీడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓన్లీ మెడికేటెడ్ మాత్రమే, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినవి మాత్రమే, ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట. సో వాటి రిలేటెడ్ కూడా 180 days వరకు ఈ బిల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సేమ్ కస్టమర్ కేర్కి కానీ లేకపోతే మనం హీర్ యాప్ నుంచి కానీ చేసుకోవచ్చు అనమాట. ప్రీ హాస్పిటలైజేషన్ 60 days, పోస్ట్ హాస్పిటలైజేషన్ 180 days వరకు అనమాట. సో వెయిటింగ్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఈ 30 days పాలసీ తీసుకున్న తర్వాత 30 days పీరియడ్ ఉంది కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా డిసీజ్ వస్తే ఆ డిసీజ్ రావడానికి ముందు మనం చేయించుకున్న టెస్టులు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు 60 days, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 180 days అనమాట. ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్. సో ఇది ప్లస్ అనమాట. చాలా మందికి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి తెలియదు. జస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మాత్రమే క్లెయిమ్స్ వస్తాయి అనుకుంటారు. అట్లా కాదు, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు చేయించుకున్న టెస్టులు కూడా కవర్ అవుతాయి, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కవర్ అవుతాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. సో ఈ పాలసీ తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ మనకు ఉన్నాయి అనమాట. మనకి సో చాలా ఉన్నాయి, ఇవన్నీ నేను వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను. మీరు కావాలంటే నేను ఫుల్ డీటెయిల్స్ కోసం నెంబర్కి కాల్ చేయండి. ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్స్ ఏంటంటే 13,000 పైన క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇండియాలో. ఈ క్యాష్లెస్ హాస్పిటల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, దగ్గరలో ఉన్న HDFC ఎర్గో వల్ల క్యాష్లెస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామనుకోండి, అడ్మిట్ అయితే మన పాలసీ నెంబర్ వాళ్ళకి చెప్తే A to Z వాళ్ళే చూసుకుంటారు. మనకు అయ్యే ట్రీట్మెంట్, మెడిసిన్, ఆపరేషన్కి అయ్యే గ్లౌజులు, కాటను మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట. మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. వెళ్ళి చూపించుకొని వస్తా అంటే క్లెయిమ్ అయితే అవ్వదు. హాస్పిటల్కి వెళ్ళి కనీసం 24 hours అయినా అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ అయితేనే మాత్రమే కవర్ అవుతుంది అనమాట. హాస్పిటల్కి వెళ్ళాము, అడ్మిట్ అయ్యాము, మనకున్న పాలసీ నెంబర్ చెప్పాము. పాలసీ నెంబర్ చెప్పిన తర్వాత మన HDFC ఎర్గో వాళ్ళకి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలి, నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు, క్యాష్లెస్ హాస్పిటల్ వాళ్ళు ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి మనకి క్లెయిమ్ అయితే ఇస్తారనమాట. మనం 5 లక్షల పాలసీ మన దగ్గర ఉంటే బిల్ 5 లక్షలు అయితే 5 లక్షలు క్లెయిమ్ చేస్తారు. ఈ రీస్టోర్ బెనిఫిట్ కింద ఇంకొక 5 లక్షలు వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఏదన్నా, ఇప్పుడు మీ దగ్గర ప్లాన్ ఉందనుకోండి, మీ దగ్గర ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, దానికి రిలేటెడ్గా ఉన్న క్యాష్లెస్ హాస్పిటల్లో జాయిన్ అయితే మనం ఎలాంటి ఫరక్ పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి రిస్క్ కూడా ఉండవు అనమాట. మనకి ఈరోజు యాక్సిడెంట్ అయింది, ఒక దగ్గరలో ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళాము, అది క్యాష్లెస్ హాస్పిటల్కి కాదనుకోండి, ఆ టైంలో ఏం చేసుకోవాలంటే బిల్లు ఎంత అయితే అంత పే చేయాలి మనం. ఆ బిల్లు అడ్మిట్ అయిన దగ్గర నుంచి మెడిసిన్ బిల్లు, డిశ్చార్జ్ బిల్లు, అంబులెన్స్ బిల్లు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని HDFC వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని అడుగుతారు. వాళ్ళకి సబ్మిట్ చేసామనుకోండి, మన బ్యాంక్ అకౌంట్లోకి ఇస్తారనమాట. ఎంత బిల్లు అయితే అంత బిల్లు. సో ఎంత అయితే 20 లక్షలు అయితే 20 లక్షలు ఇవ్వరనమాట. మన పాలసీ 10 లక్షలు అనుకోండి, మన 10 లక్షల వరకు ఇస్తారు. కానీ మీరు 20 లక్షలు అయితే 20 లక్షలు కూడా ఎవరు, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకు ఎమర్జెన్సీ అంటే యాక్సిడెంట్ అయితే మాత్రమే పాలసీ ఈరోజు తీసుకుంటే రేపు క్లెయిమ్ అయ్యిద్ది. లేదు జ్వరం కానీ ఇలాంటివి కానీ ఏదైనా ఉంటే వెయిటింగ్ పీరియడ్ 30 days వరకు ఉంటుంది. దాని తర్వాత మాత్రమే కవర్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు అంబులెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్లో హాస్పిటల్కి వచ్చాము, అంబులెన్స్ బిల్లు ఒక 5,000 అయింది అనుకోండి, ఇది కూడా క్లెయిమ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు యాక్సిడెంట్ అయింది, మనం ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం, పీపీ కిట్ మనకి పెట్టాలన్నమాట. పీపీ కిట్ కవర్ అయింది. ఇప్పుడు రూమ్లో ఉన్నాం, ఇప్పుడు ఒక ICUలో పెడతారనుకోండి, డేకి ICU బిల్లు ఒక్కొక్క హాస్పిటల్లో 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. ఇది కూడా ఈ ఆప్టిమా సెక్యూర్ ప్లాన్లోనే కవర్ అయ్యిద్ది. మన దగ్గర నుంచి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. క్యాష్లెస్ హాస్పిటల్లో అయితే వాళ్ళే పే చేసుకుంటారనమాట. ఏదైనా చిన్న చిన్న హాస్పిటల్లో మనం అడ్మిట్ అయితే అది క్యాష్లెస్ హాస్పిటల్ కాకపోతే బిల్ మనం పే చేయాలి. ఆ బిల్స్ అన్ని మనం పట్టుకొని డిశ్చార్జ్ సమ్మరీ అన్ని పట్టుకుంటే మళ్ళీ మనం తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. మన అకౌంట్లో కూడా వేస్తారనమాట. సో ICU బిల్లు, నర్సింగ్ బిల్లు, ఏ గ్లౌజుల బిల్లు, పీపీ కిట్ బిల్లు, కాటన్ బిల్లు అన్నీ కవర్ చేస్తారనమాట మన ప్లాన్ బట్టి. సో ఇది కూడా ఉంటుంది. రూమ్ లిమిట్ అలాంటి లేదనమాట. మీరు ICUలో ఉన్న, ప్రీమియం రూమ్లో ఉన్న, ఏ రూమ్లో ఉన్నా సరే రూమ్ లిమిట్ అంటే ఏం లేదు. కో పేమెంట్ అని ఉంటుంది. వేరే కంపెనీలు ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్తమా వచ్చింది అనుకోండి, ఆస్తమా ట్రీట్మెంట్కి ఒక 10,000 అయింది అనుకోండి, మేము 5,000 ఇస్తామంటారు. కానీ మన HDFC ఎర్గో ఆప్టిమా సెక్యూర్లో అలాంటి కో పేమెంట్ ఏం లేదు. మీకు డిసీజ్కి ఎంత అయితే ఖర్చు అయిందో మీకు లిమిట్ ఎంత ఉంటే అంత
పూర్తిగా ఇస్తారనమాట. దీంట్లో ఎలాంటి లిటిగేషన్ పెట్టలేదు. సో 30 days వెయిటింగ్ పీరియడ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. 30 days ఉంటుంది అనమాట. 2 years వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. ఇదేంటంటే మనకి ఏదైనా ప్లాన్ చేసుకున్నాం, ఒక సర్జరీ, మీకు కిడ్నీలో స్టోన్లు ఉన్నాయి, లేకపోతే మొలలు ఉన్నాయి, మనకి పొట్టలో పేగు జారటం అని చెప్పేసి కొన్ని డిసీజులు ఉంటాయి, వెరికోస్ అని చెప్పేసి నరాల వాపు ఉంటుంది, కడుపులో గడ్డలో గర్భసంచి రిమూవ్ చేయడము, లేకపోతే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి ఏదన్నా ఆపరేషన్ ఉంటే పాలసీ 2026లో January 1వ తారీఖు తీసుకుంటే 2 years తర్వాత 2026/7/2028లో 2 years తర్వాత కవర్ అయితే మీరు సర్జరీ చేయించుకునే ముందే ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. 72 hours ముందు కానీ 48 hours ముందు కానీ హెచ్డిఎఫ్సికి కాల్ చేసి, హెచ్డిఎఫ్సి ఎర్గో కంపెనీకి కాల్ చేసి చెప్పాలి, ఇట్లా సర్జరీ ప్లాన్ చేసుకుంటున్నాము, ఈ హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ చెప్పాలన్నమాట. మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఎలాంటి అబద్ధాలు చెప్పొద్దు. మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదైనా డిసీజులు ఉంటే, అంటే మీరు పాలసీ తీసుకునే ముందే మీకు ఏదైనా కిడ్నీలో రాళ్ళున్నా, లేకపోతే బీపీ, షుగర్, ఏ ప్రాబ్లం, ఇంతకుముందు ఏదైనా సర్జరీ జరిగినా అన్నిటి గురించి చెప్పాలన్నమాట. ఏది దాచినా సరే పాలసీ మనకి క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్తే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఉన్నది ఉన్నట్లు మీరు ఆన్లైన్లో తీసుకుంటా ఉండంటే దాంట్లో కూడా మెన్షన్ చేయాలి. అడ్వైజర్ దగ్గర కానీ, ఏజెంట్ గారి దగ్గర కానీ తీసుకున్నా వాళ్ళకు కూడా చెప్పాలన్నమాట. మీకు పాస్ట్లో ఏదైనా డిసీజ్ ఉన్నా, మీరు డైలీ ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా సరే తప్పకుండా చెప్పాలి పాలసీ తీసుకునే టైంలోనే. సో పాలసీ తీసుకున్న ఫస్ట్ డే నుండి యాక్సిడెంటల్గా కవర్ అయ్యిద్ది అనమాట. పాలసీ తీసుకున్న 30 days తర్వాత ఏదన్నా చెప్పాను కదా, ఫీవర్ కానీ ఇల్నెస్ డిసీజులు ఏదన్నా ఉంటే 30 days తర్వాత కవర్ అయ్యిద్ది. 2 years తర్వాత సర్జరీలో ఏదన్నా ప్లాన్ ఉంటే ఇది కవర్ అయ్యిద్ది. మీకు పాస్ట్లోనే పాలసీ తీసుకోక ముందే ఏదన్నా బీపీ, షుగర్ కానీ ఇలాంటివి ఏదైనా డిసీజులు ఉన్నాయి అనుకోండి, 3 years తర్వాత కవర్ అవుతాయి అనమాట. బీపీ, హార్ట్ అటాక్ కానీ, లేకపోతే మనకి బైపాస్ సర్జరీ ఏదైనా జరిగిన, డయాబెటీస్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, న్యూరో అంటే నా మైండ్కి అంటే మెదడుకి కానీ, నరాలకు సంబంధించినవి కానీ, లేకపోతే ఏదన్నా ఇంతకుముందు పెద్ద పెద్ద జబ్బులు ఏదన్నా ఉంటే అది ప్రీ ఎగ్జిస్టింగ్ కింద వస్తుంది అనమాట. పాలసీ తీసుకోకముందే ఉన్నాయి కాబట్టి అన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కింద వస్తాయి. పాలసీ తీసుకున్న 3 years తర్వాత కవర్ అవుతాయి అనమాట ఇవన్నీ. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పాలసీ తీసుకున్నాం, 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఉంటాయి అన్నమాట. మనకి ఫ్రీగా మెడికల్ చెకప్ అయితే ఇస్తారనమాట. మనం కస్టమర్ కేర్కి ఫోన్ చేసి 1 year అయిపోయింది నాది అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్తే ఫ్రీగా అయితే చెప్తారు. దగ్గరలో ఉన్న హెచ్డిఎఫ్సి ఎర్గోతో కొలాబరేట్ అయిన ల్యాబ్స్ ఉంటాయి, మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు, పలానా కస్టమర్ మీ దగ్గరికి వస్తుండో, బిల్ ఏం తీసుకోవద్దు అని చెప్పేసి మనం వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేసుకోవచ్చు అనమాట. ఒక 1000 నుంచి 5000 లిమిట్ ఉంటుంది. సో మనకు వాళ్ళకి కాల్ చేస్తే చెప్తారు మనకి ఎంత ఏంటి అని చెప్పేసి, మీరు వెళ్ళి సింపుల్గా బ్లడ్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న 1 year అయిపోయిన తర్వాత మాత్రమే ఫ్రీ హెల్త్ చెకప్ ఉంటుంది, దయచేసి ఇది గమనించగలరు. నెక్స్ట్ ఏంటంటే మనం డే కేర్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఒకరోజు మాత్రమే అడ్మిట్ అయ్యి అదే రోజు డిశ్చార్జ్ అయ్యి ఉంటాయి అనమాట. సో నేను చెప్తున్నాను ఎలాంటివో, డయాలసిస్, కీమోథెరపీ, కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా లేజర్తో తీయడము, ఈఎన్టీ ముక్కులో ఉన్న గడ్డలు తీయడము, జస్ట్ అడ్మిట్ అయ్యి అప్పటికప్పుడే సర్జరీ చేయడం లేజర్తో కానీ అప్పటికప్పుడే చేసి డిశ్చార్జ్ చేస్తారనమాట ఈవినింగ్ టైంకి. సో ఇవి కూడా కవర్ అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. డాక్టర్ చెప్తారనమాట, డాక్టర్ అడ్మిట్ అయినట్లు రాస్తారనమాట. అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే కవర్ అయ్యిద్ది. నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి డైరెక్ట్ వాళ్ళే చూసుకుంటారు. లేదు వేరే హాస్పిటల్కి వెళ్ళారంటే మీరు అడ్మిట్ అయినట్టు డాక్టర్తో రాయించాలి, అక్కడ మెడిసిన్ కూడా రాయించాలి, డిశ్చార్జ్ అయిన కూడా రాయించాలి. గుర్తుపెట్టుకోండి. సో మనం ఆయుష్ ట్రీట్మెంట్ అనమాట, ఏదన్నా ఆయుర్వేదిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, సిద్ధ ట్రీట్మెంట్ కానీ, ఇప్పుడు నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, జాయింట్స్ పెయిన్ కానీ ఉంటుంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం అనమాట. ఓన్లీ గవర్నమెంట్ గుర్తింపు పొందిన హాస్పిటల్స్లో, ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చికిత్స పొందితే మాత్రమే క్లెయిమ్ వస్తుంది. అక్కడ కూడా అడ్మిట్ అయినట్టు బిల్స్ ఉండాలి, ట్రీట్మెంట్ అయినట్లు ఉండాలి, డిశ్చార్జ్ సమరీ ఉండాలి. ఇవన్నీ ఉంటే మాత్రమే మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బిల్ మనమే కడతాం అనమాట. ఆ బిల్స్ మనం తీసుకొని మళ్ళీ క్లెయిమ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాళ్ళకి కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా
క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం పాలసీ తీసుకున్నాం అనుకోండి, హెచ్డిఎఫ్సి వాళ్ళది హీర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో ఉంటుంది, యాప్ స్టోర్లో ఉంటుంది. దాంట్లో మనం నెంబర్ కొడితే మన పాలసీ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ నుంచి కూడా మనం ఓన్గా సెల్ఫ్గానే క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏదైనా ఏజెంట్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ దగ్గరికి కూడా మనం అయితే తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నా నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ పాలసీలో ఏమి కవర్ అవ్వవు. ఈ పాలసీలో కవర్ అవ్వనివి ఏంటంటే, సెల్ఫ్గా మనం సూసైడ్ చేసుకుంటే కవర్ అవ్వదు. ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి అనమాట, జిప్ లైన్ కానీ, పారాగ్లైడింగ్ కానీ, పారామోటరింగ్ కానీ, స్కై డైవింగ్ కానీ, రివర్ రాఫ్టింగ్ కానీ, జెట్ స్కీ కానీ, బైక్ రేస్లు కానీ ఇలాంటివి కవర్ అవ్వవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్ సర్జరీలు కానీ, డ్రగ్కి ఏదైనా అడిక్ట్ అయ్యామనుకోండి, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అలాంటివి కూడా కవర్ అనమాట. ఇప్పుడు మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత పేషెంట్ని ఇంటికి తీసుకెళ్తారు కదా, సో అదైతే కవర్ అవ్వదు అనమాట. విటమిన్ ట్యాబ్లెట్స్ కవర్ అవ్వదు, జింక్ ట్యాబ్లెట్లు కవర్ అవ్వవు. ఆల్కహాల్ ఎడిక్ట్ అయితే మనకి క్యూర్ అవ్వడానికి కొన్ని కోర్సులు ఉంటాయి అనమాట హాస్పిటల్లో, అలాంటివి కూడా కవర్ అవ్వవు అనమాట. సో వారు యుద్ధాల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు కదా, యుద్ధాల్లో పాల్గొని చనిపోతే అలాంటి వాటికి కూడా కవర్ అవ్వదు అనమాట. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి, మెన్షన్ చేయలేదన్నమాట వీళ్ళు కూడా. ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొని మన మీద ఏదైనా కేసులు అయ్యి వీళ్ళ పాలసీకి అగ్నెస్ట్గా ఉంటే అలాంటివి కూడా కవర్ అవ్వనమాట. సో ఈ విధంగా ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పాను కదా. సో మీకు ఏదైనా నీడ్ ఉంటే పైన నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకున్న డిసీజులు మొత్తం చెప్పండి ఏజెంట్కైనా, ఎక్కడ తీసుకున్నా సరే. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. థ్యాంక్ యూ.